అరే! మా తాతమ్మకైతే 80 ఏళ్ళు వచ్చేదాకా గూడా నెత్తిలో ఒక్క తెల్లెంటిక కనపడకపోతుండే. నేనైతే ఊకె అడుగుతుండే, "తాతమ్మ, నాయనమ్మ నీకంటే చిన్నది గదనే, గామె నెత్తిలేమో గనిగానం తెల్లెంటికలున్నాయి" అంటే, "అట్లా గాదు బిడ్డ, ఎనకట మేము తినే తిండి కలిసుంటదన్నట్టు, మేము తినే గట్క, జావ ఇంకా కల్యామాకు మీరందరూ ఏరేసారు. మేమైతే తొక్కు, పొడి గిట్ల పులిహోర చేసుకొని తింటుండే" అని చెప్తుండే అన్నట్టు. కల్యామాకు తింటే జుట్టు మంచిగుంటదంట. "పాండ్రి గదే రెసిపీ మా అమ్మ చేసి చూపిస్తదంటే" పాండ్రి ముందుగాల మొత్తమంతా నూనెల జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు కడిగి ఆరబెట్టుకున్న కల్యామాకు, చింతపండేసి మంచిగా గోలిచ్చుకోర్రి. ఇది మిక్సీలోకి తీసుకొని అల్ల మొత్తం అంతా ఉప్పేసుకొని ఇట్లా పొడి పొడి కొట్టుకోవాలన్నట్టు. ఇది మనం డైరెక్ట్ అన్నంలో కలుపుకోవచ్చు. ఇట్లా పులిహోర చేసుకొని తింటే కల్యామాకంతా కడుపులోకి పోతది. ఎంత మంచిగుంటదో. ఇక మంచిగా అన్నంలోకి కలిపేసుకొని తాలిపెట్టుకునుడే అన్నట్టు. నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కల్యామాకు మొత్తం అంతా ఇంగువ, పసుపు, ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు అన్నట్టు. సరిపోకపోతే కల్యామాకు పొడిలా. ఇక అన్నీ కలిపేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఊరబెట్టుకొని ఇందులో చింతపండు ఏసినాం కాబట్టి పొడి ఉత్తగా కూడా తినొచ్చు. ఇట్లా పులిహోర లెక్క తినొచ్చు అన్నట్టు. కల్యామాకు పులిహోర మీద ఎంతమందికి తెలుసో కామెంట్ చేయరి. నాకైతే బగ్గా నచ్చింది. మీకు నచ్చిందా?